స్తోత్రం చదివి అప్పటికప్పుడు మహిమ చూపించాడు ఆయన. కానీ ఆవిడికి ఉసిరికాయలు కురిసే మనకు స్తోత్రం కురిసింది, అది అదృష్టం. మనకు మిగిలిపోయింది స్తోత్రం, ఉసిరికాయలు మిగలకపోయినా బంగారు ఉసిరికాయలు. మొత్తానికి భగవానుడు, ఆయన భగవానుడినే అనాలండి, శంకర భగవత్పాదులు వారు అంటే జ్ఞానస్వరూపమైన మహాత్ముడు మనకు అనుగ్రహించినటువంటి స్తోత్ర సాహిత్యం అంతా ఇంత కాదు. సామాన్యులు తరించడం కోసం శంకర భగవత్పాదుల వారు ఆ దేవతను అలా చూసి ఆ దేవత తత్వమంతా స్తోత్రాలు పెట్టి మనకి ఇచ్చేశాడు. రోజు శ్రద్ధగా దాన్ని పారాయణ చేసుకున్నా అదే కొన్ని ఉపాసనలతో సమానం. దానిక కష్టమేం లేదు, ఇబ్బంది ఏం లేదు, సామగ్రి అమర్చుకోనక్కర్లేదు, ముద్రలక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కేవలం ప్రేమగా భావిస్తూ చదివితే చాలండి, ఫలితం వస్తుంది. అలాంటిది ఎంత చెప్పినా బాగానే ఉంటుంది, దేనికదే మాధుర్యం. అవునా లేదండి? అంత గంగలో కొంత తెచ్చిన గంగాజలమే, ఇంత తెచ్చిన గంగాజలమే. కానీ 7 రోజులు చెప్పిన కనకధారయే, ఒక్కరోజు చెప్పిన కనకధారయే. కానీ ఏది